డ్రగ్స్ కేసు సంఘటన అనంతరం తొలిసారిగా ఏలూరు విచ్చేసేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే అభిమానులు పూలవర్షం కురిపించారు. వారి ప్రేమాభిమానాలతో తడిసి ముద్దైన ఎంపీ కాసేపు భావోద్వేగానికి గురయ్యారు. గన్నవరం నుంచి భారీ ర్యాలీగా ఏలూరు బయలుదేరిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెంట దాదాపుగా 300కు పైగా కార్లు వాహనాలతో అభిమానులు అనుసరించారు. ప్లకార్డులు బ్యానర్లతో భారీగా తరలివచ్చిన అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఎంపీ పుట్టాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఏలూరు నగరంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపీ అభిమానులు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో క్యాంపు కార్యాలయం ఉన్న శాంతినగర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉండగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ను ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, పసుమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను నిష్కలంకుడనని, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తన పాత్ర ఏమీ లేదని ఎంపీ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీకి వెళ్లారనే ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆదివారం తొలిసారిగా ఏలూరులో అడుగుపెట్టారు. మధ్యాహ్నం 12:40 సమయంలో ఏలూరు శాంతినగర్లోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ఎంపీకి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పని, డ్రగ్స్ కేసు విచారణలో కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున దానిపై ఎక్కువగా మాట్లాడలేనని, మీడియా సంయమనం పాటించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తాను ఏ తప్పు చేయకపోయినా మీడియాలో వచ్చిన కథనాలతో మనస్తాపానికి గురయ్యాయని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి అంకితమై పనిచేస్తానని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. కంగారు పడకండి నాయకత్వం సరే తాగి పట్టుకో అయ్యో 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 2 కార్లు పెట్టుకో 2 కార్లు పెట్టుకో పుట్ట మహేష్ గారు నాయకత్వం. Put
నమస్కారాలు. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. నార్మల్గా ఇవాళ ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము. అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికీ తెలుపుతానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఏమన్నా కానీ కార్యక్రమాలు ఉంటే గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను. అలాగే మా కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఎవరైనా కలవాల్సిన వాళ్ళందరినీ కలుసుకుంటున్నాను. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. అందరూ కూడా నన్ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరిని, నన్ను తోడుగా ఉండే ప్రతి ఒక్కరిని, ఏలూరు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉన్నారు. అందరూ కూడా నేను తప్పు చేయను, వాళ్ళ ఎంపీ తప్పు చేయడం అనేది వాళ్ళందరికీ తెలుసు. నేను మళ్ళీ మీ అందరు మీడియా తరఫున మళ్ళీ తెలుపుకున్నా, ఎక్కడ కానీ తప్పు చేయలేదు. నేను బయటికి క్లీన్గా వస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు.